భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేటలోని మల్లారం రోడ్లో అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంటు ఎన్నికలకు ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత సంవత్సరం నవంబర్ నెలలో ఇదే వేదిక వద్ద మార్పు కావాలి అనే నినాదంతో ముందుకు వెళ్లామన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సైనికులతో పాటుగా తెలుగుదేశం తమ్ముళ్లు, సిపిఐ కార్యకర్తలు సైతం మన గెలుపుకు సహకరించారని గుర్తు చేశారు. ఎంతో మంది బడాబాబులు పెద్ద కార్లలో డబ్బు సంచులతో వచ్చిన పొంగులేటి, తుమ్మల మాటకు కట్టుబడి ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ కు మొదటి గెలుపని కట్టబెట్టారని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని, కొందరు నాయకులు కుంటి సాకులు చెప్పి ఇతర పార్టీలకు వెళ్లిపోయారని, అయినా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ తోనే ఉన్నారని అభినందించారు. అశ్వారావుపేట లాంటి చిన్న నియోజకవర్గంలో 29,000 ఓట్ల మెజార్టీ అంటే మామూలు విషయం కాదన్నారు. బడా ఫార్మా, గ్రానైట్ వ్యాపారులు ఫారెన్ కార్లలో వచ్చి బేరాసారాలు చేసిన ఓట్లని గంపగుత్తగా కాంగ్రెస్ కే పడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు పొంగులేటి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జిల్లా నుండి ముఖ్యమంత్రితో పాటు 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం కార్యకర్తల గెలుపుకు కారణమన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో దోచుకున్న వేల కోట్ల రూపాయలను నయా పైసాతో సహా వసూలు చేసేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే 6 గ్యారంటీలలో 2 హామీలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి ఇప్పటికీ 17 కోట్ల మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. త్వరలోనే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉన్న ప్రతి సెక్షన్ కు ఉచిత కరెంట్ అందించే దిశగా మీ ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కాకముందే కొందరు ప్రబుద్ధులు వేలెత్తి చూపిస్తున్నారని మండిపడ్డారు. ఒక వేలు చూపిస్తే 4 వేళ్లు వారి వైపు చూస్తున్నాయనే విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన దరఖాస్తు అనేది నిరంతర ప్రక్రియ అని, అనివార్య కారణాలతో దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని మరోసారి మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. 24 గంటల కరెంట్ ఇచ్చామని గొప్పగా చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు సబ్ స్టేషన్లోని లాగ్ బుక్స్ ఎందుకు దాచిపెట్టారో చెప్పాలన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ అధిక ధరకు ఎందుకు కొన్నారో గత పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును బ్రహ్మాండంగా కట్టామని గొప్పలు చెప్పుకున్నారని, కాళేశ్వరంలో ఎంత తిన్నారో లెక్కలు అసెంబ్లీకి వచ్చి చెప్పాల్సిందే అని తెలిపారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ అసెంబ్లీలో గుడ్డలు ఊడదీస్తామనే భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కాలు విరిగిందని కుంటి సాకులు చెబుతున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కాలు విరిగిన మాజీ ముఖ్యమంత్రి తన ఇంటి వద్ద నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అసెంబ్లీకి రాకుండా నల్గొండ బహిరంగ సభకు ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. ధరణి పేరుతో కల్వకుంట్ల కుటుంబం చేసిన భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ అండ్ కో స్వాధీనం చేసుకున్న మొత్తం భూములని వెనక్కి లాక్కుంటామని అన్నారు. 10 ఏళ్లు నిరంతరాయంగా దోపిడీకి పాల్పడి ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాల్చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా ఉరితీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా కల్పించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికిచ్చినా ఖమ్మం నుండి కాంగ్రెస్ అభ్యర్థిని 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి, ఈరోజు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈ వేదికకి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రివర్గం మొత్తం కూడా కష్టపడి ఆ చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా పేదలకు అందే విధంగా కృషి చేస్తున్నారు. ప్రజలు కానీ అలాగే పెన్షన్ కానీ ఏమీ కూడా అందగా ఎన్ని ఇబ్బందులు పడిన పరిస్థితి ఉందో మనకు తెలుసు. కానీ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఏవైతే 6 గ్యారెంటీ కూడా కష్టపడ్డాము. అలాగే ప్రజల్లో కూడా గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పేదలకి న్యాయం జరగాలంటే అది కేవలం ఒక కాంగ్రెస్ తోనే అవుతుందని నిర్ణయించుకొని గత ప్రభుత్వ నాయకులు ఎన్నో పార్టీని ఓడించి మన ప్రజాస్వామ్యాన్ని, ముఖ్యంగా రాజ్యాంగాన్ని
కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి మీద ఉన్నది. కాబట్టి ఈ అవకాశం ఉన్నటువంటి ఆనాడు ఒక శపథం చేశాం. అదే శపథాన్ని రాబోయే కాలంలో కూడా ఇదే వేదికకి నాంది పలకన ఆలోచనతో ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎవరు అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది సార్ ఇలా ఉండాలని చెప్తా ఉన్నారు. ఆనాడు 10 ఏళ్ల పడి తిరిగిన మళ్ళీ అదే కోవలో ప్రజల మధ్య వెళ్తా ఉంటే ఇచ్చిన మాట మడమ తప్పకుండా పనిచేసేటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యం అవుతుందని చెప్పేసి ప్రజల్లో గాఢమైన నమ్మకం పెరిగిపోయింది. 100 రోజుల లోపల ఇచ్చినటువంటి హామీలు కూడా రాబోయేటటువంటి ఎలక్షన్లలో అందరం నడుం బిగించి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీలు కావచ్చు, ఎన్నిక